पुलिस कमिश्नर निजामाबाद मिस्टर कार्तिकेयन ने प्रेस रिलीज जारी करते हुए बताया कि लॉकडाउन की खिलाफ वर्जी करने वालों पर केस दर्ज करते हुए आज 172 गाड़ियों को जब्त किया गया, जिनमें 158 टू व्हीलर्स, 2 ऑटो और 12 फोर व्हीलर शामिल है। इसके अलावा इन्होंने आज मुख्तलिफ इलाक़ों में गाड़ियों की चेकिंग की और आवाम की हॉस्पिटल की प्रिस्क्रिप्शन को वेरीफाइड किया। इन्होंने आवाम से अपील की कि वो घरों से बाहर ना निकले, लॉकडाउन की पाबंदियों पर अमल करें। లాక్డౌన్ చాలా మనం ఇంకా స్ట్రిక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు అబ్జర్వేషన్ ఏమంటే కొంతమంది మెడికల్ డాక్యుమెంట్ పట్టుకొని పాత మెడికల్ డాక్యుమెంట్ పట్టుకొని ఇంటి నుంచి తిరుగుతున్నారు. అలాంటివి ఉన్న వాళ్ళకి మేము వెరిఫై చేస్తాము. ఇప్పుడు పట్టుకున్న 2017 కాగితాలు తీసుకొని మందుల కోసం వెళ్తున్నాను అన్నారు. అంతా అబద్ధం అది. అలాంటి ఉన్న వ్యక్తి మీద మనం కేసు కూడా బుక్ చేస్తాము. అదేవిధంగా ఒక ఇంకా ఎంప్లాయీ పట్టుకున్నాము. రైల్వే ఎంప్లాయీ ఉన్నది, బైక్ కానీ కూర్చున్నాడు, అతని తమ్ముడు ఎంప్లాయీ కాదు. సో బండిలో ఉంది, బండిలో పర్మిషన్ ఉన్నది కానీ ఆయనకి ఐడి కార్డు అడిగితే ఐడి కార్డు లేవు. సో డెఫినెట్లీ వీ విల్ రైట్ ఎ లెటర్ టు ద ఎంప్లాయీ. ఆయనకి సీనియర్కి కూడా, రైల్వే ఆయనకి మా సీనియర్ ఆఫీసర్కి కూడా మేము లెటర్ రాస్తాము. బండి కూడా సీజ్ చేసాము. సో పబ్లిక్, సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ట్రయింగ్ టు ఫూల్ దెమ్సెల్ఫ్ బై డూయింగ్ ఆల్ దిస్. We will book FIR on such people and take very strict action. సార్ ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారు? ఇప్పటివరకు అంటే మోర్ దెన్ 3,000 వెహికల్స్ సీజ్ అయినాయి. మోర్ దెన్ అబౌట్ 120 కేసెస్ కూడా FIR కూడా రిజిస్టర్ అయినాయి. ఇప్పుడు అరెస్ట్ కూడా స్టార్ట్ చేసాము. లాక్డౌన్ ఉల్లంఘించిన కారణంగా జరిమానాలు ఎంతవరకు విధించారు? లాక్డౌన్ ఉల్లంఘించినందుకు ఎన్ని వేల వరకు జరిమానాలు విధించారు? టోటల్ నిజామాబాద్ టౌన్ మాత్రం మనకి 5 lakhs ప్లస్ అయింది. మొత్తం జిల్లా కలిపి మోర్ దెన్ 12 lakhs వరకు ఫైన్ అయింది. ఏరియాస్లో అవుటర్ బౌండరీలో బందోబస్తు ఉంది. దీంతో పాటు రెడ్ జోన్లో, హాట్స్పాట్లో 100% మూవ్మెంట్ స్టాపేజ్ ఉంది. వెహికల్ మూవ్మెంట్ కూడా మేము కంట్రోల్ చేస్తున్నాము. కానీ అదే చాలామంది అంటే ఏదైనా మెడికల్ డాక్యుమెంట్ పట్టుకొని తిరుగుతున్నారు. ఎవ్రీ మెడికల్ డాక్యుమెంట్ విల్ బి వెరిఫైడ్. దానికి డేట్ చూస్తాము, ఏ డాక్టర్ రికమెండ్ చూస్తాము, డాక్టర్తోనే మాట్లాడతాము. వెరిఫై చేసిన తర్వాత మాత్రమే పంపిద్దాము. जो लोग नकली डॉक्यूमेंट लेके या पुराना गलत मेडिकल डॉक्यूमेंट लेके घूम रहे हैं उन पे FIR किया जाएगा. నా రిక్వెస్ట్ మీడియాకి అంటే ఇది మీరు ఎక్కువ దీనికి పబ్లిసిటీ ఇవ్వండి. పాత డాక్యుమెంట్ కానీ ఇన్వాలిడ్ మెడికల్ డాక్యుమెంట్ పట్టుకొని అబద్ధం చెప్పే వాళ్ళ మీద డెఫినెట్లీ FIR కడతాం. వెహికల్ మూవ్మెంట్ మినిమం ఉండాలి. ప్రతి వ్యక్తి బాధ్యత తీసుకోవాలి. థ్యాంక్ యూ. What are you doing here? Tell me. Where are you going right now? Why you are going to Sudan? So where are you coming from? Whatever you do, your friend को लौटाने का टाइम नहीं है. गाड़ी सीज. गाड़ी के अंदर ఏప్రిల్ కదా వచ్చినారు. పేషెంట్ ఎవరు? సార్తో మాట్లాడు రిసిప్ట్ చూపించినాను.
వినాయక్ తీసుకోవాలని సంబంధించి ఇక్కడ ఎందుకు వచ్చినారు మీరు? నెక్స్ట్ టైం కనిపిస్తే తీసుకొస్తాను. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏదో రోడ్డుపైకి రాకూడదని నిషేధాజ్ఞలు ఉల్లంఘించాలని చెప్పినప్పటికీ కొందరు వాహనదారులు నిషేధాజ్ఞగా ప్రకటించారు. అయినప్పటికీ కూడా లాక్డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వం